హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ మనం C++ లాంగ్వేజ్ నేర్చుకోబోతున్నాం. C++ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. అంటే ఇది కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఎందుకు కాదనేది నేను ముందు చెప్తాను. దీన్ని ఎవరు అంటే బీజాన్ స్ట్రాస్ట్రప్ అనే పర్సన్ డెవలప్ చేశాడు. సీని డెనిస్ రిచ్ డెవలప్ చేశాడు అనగా దీన్నే బీజాన్ స్ట్రాస్ట్రప్ అనే పర్సన్ డెవలప్ చేశాడు. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 1983లో. ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతం దీని నడిచే వర్షన్ ఏంటంటే C++14 అన్నట్టు. ఓకేనా. ISO వాళ్ళ వర్షన్ ఏంటి అంటే రిలీజ్ చేసిన వర్షన్ C++14. ఇది దేని నుంచి డెవలప్ చేశారు అంటే సిమిలా, ఇక్కడ ఉంది కదా ఆడా, ఈ అన్ని సాఫ్ట్వేర్స్ వీటన్నిటిలో ఉండే ఫీచర్స్ని ఉపయోగించి C++ని డెవలప్ చేశారు అన్నట్టు. అయితే యాక్చువల్లీ C++కి ఫస్ట్ ఏం పెట్టారంటే సింపుల్ C అని నేమ్ పెట్టారు. తర్వాత C విత్ క్లాసెస్ అని పెట్టారు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇంక్రిమెంట్ ఆపరేటర్, మనకు Cకి ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే తెలుసుగా, ఈ ++ ఉంటుంది దాన్ని ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటారని. అంటే Cకి అడ్వాన్స్డ్ అన్నట్టు C++ అంటే. ఓకేనా. మీకు చూడండి, C లాంగ్వేజ్ మొత్తం కంప్లీట్గా వస్తేనే మీకు C++ అనేది అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు Cలో స్ట్రక్చర్స్, తర్వాత వచ్చేసి పాయింటర్స్, ఫంక్షన్స్, ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే మనకు స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి చూసారా, వాటన్నిటిని ఆ రెండు టాపిక్స్ని కలిపేసి C++లో వచ్చేసి ఏమంటామంటే దాన్ని క్లాసెస్ అంటాం అన్నట్టు. ఓకేనా. కాబట్టి మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ C లాంగ్వేజ్ మొత్తం పర్ఫెక్ట్ వస్తే C++ని ఈజీగా నేర్చుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. లేకపోతే కష్టం, ఇది అర్థం కాదన్నట్టు. ఓకే. ఇప్పుడు మీకు C++ వచ్చిందనుకోండి, తర్వాత జావా అనేది కూడా మీకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు, C# కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి C లాంగ్వేజ్ మీద మంచి బేస్ ఉంటే C++ అనేది నేర్చేసుకోవచ్చు. ఇవాళ చూడండి, మరి మనం C++ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పాను. టర్బో C++ అనే సాఫ్ట్వేర్ నుంచి C ప్రోగ్రామింగ్ కోడింగ్ రాసుకోవచ్చు. లేదా ఇప్పుడు చూడండి, మనం డేవ్ C++ అని ఉంటుంది ఒకటి, డేవ్ C++ అని టైప్ చేయండి గూగుల్లోకి వెళ్ళేసి ఎంటర్ప్రైజ్ చేసి చూడండి, మీకు డేవ్ C++ సంబంధించిన కంపైలర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఇది ఉందా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు దానిలోకి వెళ్ళేస్తే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి డేవ్ C++ని డౌన్లోడ్ చేసేసుకోవడానికి. ఓకేనా. ఇప్పుడు మీరు దీన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి, దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఎంత ఉంది అంటే 9 MB ఉంది. ఇది వచ్చేసి వర్షన్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఈ వర్షన్ని డౌన్లోడ్ చేసుకుంటే 9.0, అదే 9 MB ఉంది. దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే మీరు దీన్ని డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు డేవ్ C++లో. లేదా టర్బో C++లో చేస్తారంటే టర్బో C++లో కూడా ఇక్కడ పోయి టర్బో C++ అని టైప్ చేయండి. C++ అని పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. లేదా ఇంకొకటి మీకు కోడ్ బ్లాక్స్ అని దొరుకుతుంది, కోడ్ బ్లాక్స్. ఇందులో కూడా మనం C++ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి కంపైలర్స్ అనేవి యూజ్ అవుతాయి. దీనిలోకి వెళ్ళి కూడా మీరు కోడ్ బ్లాక్స్లోకి వెళ్ళి కూడా దీన్ని డౌన్లోడ్ చేసేసుకొని మీరు దీనిలో కూడా రన్ చేయొచ్చు. లేదా ఎలిప్స్లో కూడా దానిలో కూడా రన్ చేసేసుకోవచ్చు. ఓకేనా. లేదా విజువల్ C++లో కూడా మీరు దీన్ని రన్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ సాఫ్ట్వేర్స్ మీకు యూజ్ అవుతాయి. మనం ముందు లెసన్స్లలో C++లో ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో నేర్చుకుందాం. ఇవాళ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.